ఉసిరికాయలు వేగిపోతున్నాయి, తీసేస్తున్నాను. వేగిపోయిన ఉసిరికాయలన్నీ తీసేస్తున్నాను. అన్ని కాయలు వేస్తున్నా చూడండి. మన దగ్గర ఉన్న కారం సరిపోతుంది అన్నమాట. ఇవేమే అది ఉసిరికాయ మురప్ప చేయడానికి ఆవిలో ఉడికిపోయినాయి. అంటే కొంచెం చల్లారాక అప్పుడు మనం బెల్లం కొంచెం పంచదార కొంచెం వేసుకొని పాకంలో ఇవి వేసుకుందాం. చింతపండు ఉడకబెట్టేసా. అది ఫ్యాన్ ఆపుతాం, మీకు వాయిస్ మళ్ళీ కమ్జీగా వస్తుందా. మీదిగో చింతపండు అంటే ఉసిరికాయలు ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా, అందుకంటే ఇది 100 గ్రాముల చింతపండు కొంచెమే ఇచ్చుకున్నాను ఇది పులుపుకి. ఏమండి ఇదిగో చూసారా ఉసిరికాయలు ఎంత ఎర్రగా వేగుతున్నాయో. ఇలాగా వేపుకోవాలన్నమాట ఉసిరికాయలు. ఈ రకంగా వేపుకుంటే ఇక ఆయిల్ వేరుశనగ నూనె ఆయిల్ ఇది. అది పామాయిల్ కాదు, రిఫైండ్ ఆయిల్ కాదు, వేరుశనగ నూనె, ఫ్రెష్ వేరుశనగ నూనె. ఇదిగో కాయలు అయితే వేగిపోయినాయి, కొంచెం ఉన్నాయి. అది పచ్చి కాయ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి పెట్టాను నేను, కానీ మర్చిపోయాను. ఇగో చూసారా, ఇదిగో ఇవి 1 కేజీ కాయలు ఉంటాయి, కేజీన్నర అలా ఉంటాయిలేండి. ఏం చేస్తుందంటే కొంచెం పెద్ద కాయలు కదా, అందుకనమాట కేజీన్నర అట్లా ఉంటాయి. చూసారా ఏంటి అంటారు, గులాబ్ జామున్లా ఉన్నాయి. ఇవి గులాబ్ జామున్ లాగా వేగుతున్నాయి అన్నమాట. ఇదే ఆయిల్ మనం పోపు వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఈ నూనె పాడు చేస్తులా. ఇది కూడా వేరుశనగ నూనె, ఇంచుమించు 1 కిలో నూనె పోసాను. మరి ఈ కాయలన్నీ వేగాలి కదండి అంచేత. ఇవి కేజీన్నర ఉన్నాయి. ఇవి అంటే 2 కేజీలు అనుకోండి. ఇవి కేజీన్నర, అవి 1/2 కేజీ. చూసారా కాయ ఎలా విడిందో, ఇలాగా అన్నమాట. ఇదిగో ఉప్పు కారం అన్నీ పట్టి కమ్మగా ఉంటుంది. మనం తినేటప్పుడు పచ్చడి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది తగ్గుతుందేమో నాకు. అది ఫ్రెండ్స్, అంటే ఈరోజు కర్రీ ఏం పెట్టలేదు, వండలేదు. ఏం వండాను అంటే 4 వంకాయలు ఉంటే వండాను అంతే. అందుకనే మీకు కర్రీ పెట్టలా ఈరోజు. అందుకనే కర్రీ బదులు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను అన్నమాట. చూసారు ఉసిరికాయ పచ్చడి. ఇవి చల్లారాలి, బాగా చల్లారాలి. ఇందులో మనము కాస్త మెంతులు, కాస్త ఆవాలు వేపుకొని పొడి కొట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలన్నమాట. ఇలా వేగితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి. అప్పుడు బాగుంటుంది పచ్చడి, నిలువున్న బాగుంటుంది. ఉసిరికాయ తినటం వల్ల సి విటమిన్ మంచిది, ఆరోగ్యానికి మంచిది. షుగర్ కంట్రోల్లో అవుతుందంట, బీపీ కంట్రోల్లో ఉంటుందంట. మా పిన్ని అయితే అలా ఆ చిక్కుడుకాయలు దొరికితే పెట్టి చూపిద్దాం మీకు, చిక్కుడుకాయ ఆవకాయ కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ అవి మనకు దొరకలే. మన విజయవాడలో చూశాను. మా పిన్ని అయితే చిక్కుడుకాయ ఆవకాయ, ములక్కాయ ఆవకాయ పెట్టేవారు. అది చూపిద్దాం, నాకు అన్నీ గుర్తున్నాయి, పెడదాం అనుకున్నా, కానీ ఆ చిక్కుళ్ళు దొరకల. ఇప్పుడు కాపు ఇప్పుడు జనవరికి అవి వస్తాయి అన్నమాట. అప్పుడు పెట్టి చూపిస్తా. చిక్కుడుకాయ ఆవకాయ కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోకి లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇదిగో ఇవైతే చల్లారనిద్దాం, కాస్త చల్లారనిద్దాం. ఏమండి ఇదిగో పొయ్యి కట్టేసుకున్నాం. ఓకే, ఇదిగో చూసారా, ఇదిగో భలే గోల్డెన్ కలర్లు వచ్చేయండి. వీటిని ఒక పక్కన పెట్టుకుందాం, కొంచెం చల్లారనిద్దాం. వెంటనే పులుపు కలపకూడదు, మళ్ళీ తేడా వస్తుంది. ఈ చింతపండు కూడా చల్లారుతుంది. ఇది చక్కగా పిసికేసుకొని, ఈ గుజ్జంతా పిసికేసుకొని మనము ఒక్కసారి పాస్టమ్ గారు పిలుస్తున్నారు ఎందుకో, ఒకసారి వెళ్ళి వస్తాను. నాటికలో ఒకటండి బాబు, అదొక గొడవ మాకు. అందుకని మళ్ళీ పచ్చడి కలిపినప్పుడు మీకు వీడియో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్.